దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా ముందు వారాల నుంచే మేము ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ వాక్యం పంచుకోవడానికి సహాయం చేసినందుకు స్మరిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక వాక్య భాగం చదువుకొని మత్తయి గారు రాసినటువంటి 22వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతున్నాను. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటల్లో ఆయన చిక్కుపరచబడని ఆలోచన చేయించు, బోధకుడా, నీవు సత్యవంతుడు అయ్యి దేవుని మార్గము సత్యముగా బోధిస్తున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని, మోమాటము లేనివాడు అని పరిశుద్ధుడు తండ్రి, సర్వాధికారి దేవా, మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని ఈ పనులు కాలక్రమణ మీ పరిశుద్ధమైన సన్నిధిలో నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని ఆరాధించడానికి, మీ యొక్క ఫలలో పాల్పొక్కులు పొందడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రభు, మేము ఇంకా ఆత్మీయ మేలు పొందాలని నీ వాక్యం చూడగా, నీ వాక్యంలో మాతో మాట్లాడమని, మీరు మీ సత్య సంబంధమైన విషయాలు మాకు తెలియజేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మమ్మల్ని విశ్వాసంలో బలవంతులు చేయమని, నీ సన్నిధిలో సాగిపడుతూ సాష్టాంగపడుతూ అయోగ్యమైన మమ్మల్ని యోగ్యులుగా తీర్చి వాడుకోమని, మన ఆదులు మీ ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రార్థించి తెలివినముగా ప్రార్థించుకుంటున్నాం. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తానండి. ఇక్కడ మనం మత్తయి గారు రాసిన సువార్తలో 22వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకున్నాం. అక్కడ కొంతమంది పరిసయ్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చిక్కు పెట్టాలని, చిక్కుల్లో అంటే ఆయనకి కొన్ని ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకి సమాధానం సరిగా చెప్పలేడు, ఆయన్ని ఎలాగైనా అతనిలో ఉన్న తప్పులు పట్టుకుందాం అనే ఉద్దేశంతో ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఆయన వారి మధ్య ఎలా ఉన్నాడు, వారి అప్పుడున్న ఆ తరంలో, ఆ సమాజంలో ఆయన ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? బోధకుడా, నువ్వు సత్యవంతుడు అయింది, దేవుని మార్గమును సత్యముగా బోధించున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. అప్పుడు యేసు ప్రభు వారిని వ్యతిరేకిస్తున్న పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు, వాళ్ళ మధ్య ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితం అలా ఉంది. ఎలా ఉందంటే సత్యవంతుడిగా, సత్యాన్ని సరిగా ఉపదేశించేవాడిగా, ఎవరిని లోక సంబంధమైన వ్యక్తులు ఎవరిని లక్ష్య పెట్టిన వాడిగా, ఆయన మోమాటం లేని వాడిగా, ఉన్నట్టు మాట్లాడేవాడిగా ఉంది ఆయన క్యారెక్టర్. అసలు వాస్తవానికి మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన చిక్కుల్లో పెట్టాలనుకునే విషయం ఎందుకయ్యా అంటే, ఇలా జీవిస్తున్నందుకు, ఉన్నట్టు జీవిస్తున్నందుకు, సత్యముగా జీవిస్తున్నందుకు, సత్యాన్ని ఉపదేశిస్తున్నందుకు, ఎవరిని లక్ష్య పెట్టినందుకు, అందుకు ఆయన్ని పట్టుకోవాలి, ఆయన బంధించాలి అనే ఉద్దేశంతో కలిగి ఉన్నారు.
నిజంగా ఈ వచనం చదివినప్పుడు ఆయనలో ఉన్న గుణ లక్షణాలు ఆ తరంలో ఆయన చూపించి ఆయన్ని పట్టుకోవాలనుకుంటున్నటువంటి చిక్కుల్లో పెట్టాలనుకుంటున్న వ్యక్తుల మధ్య ఆయన జీవించిన జీవిత విధానం నేటి మన సమాజానికి, మన సంఘానికి, మన విశ్వాసానికి మనకి అప్లై చేసుకుంటే మనం అలా ఉన్నామా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ లా మిగిలిపోతుంది అన్ని విషయాలు. అది ఇది ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు దీనిలో నుంచి నాతో మాట్లాడారనమాట. ఎట్లా ఉన్నాం మనం? ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు ఆ సంఘానికి ఈ మాట, ఈ పత్రిక రాస్తూ 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఇట్టి మనస్సు మీరు కలిగి ఉండి అని రాయబడిన మాట. క్రీస్తు యేసు కలిగిన మనస్సు, ఆయన మనస్సు, ఆయన క్యారెక్టర్, ఆయన సాక్ష్యం, ఆయన జీవిత విధానం ఎలా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. పరిసయ్యులు సాక్ష్యం ఇస్తున్నారే, సత్యవంతుడే, సత్యాన్ని ఉపదేశించేవాడిగా, లోక సంబంధాన్ని లక్ష్య పెట్టకుండా మోమాటం లేనివాడిగా, ఉన్నట్టు లోకంలో రాజీ పడకుండా ప్రత్యేకింపబడి జీవించినట్లుగా, దేవుని నామానికి మహిమ తెచ్చేవాడిగా, తండ్రి చిత్తాన్ని చేసేవాడిగా ఇట్లా ఉన్నది క్యారెక్టర్. అందుకే సంఘానికి కూడా అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తుంది ఏంటంటే, అదిగో ఆ మనస్సును కలిగి ఉండండి, సత్యాన్ని చేతపట్టుకొని ఉండండి. లోక సంబంధమైన మనుషులు ఏదో అంటారు, ఏదో అనుకుంటారు, ఏదో నిందేస్తారు, నిన్ను పట్టుకుంటారు, చిక్కుల్లో పెడతారు, హింస పెడతారు అనేది కాకుండా వాళ్ళని లక్ష్య పెట్టకుండా దేవుడు ఏదైతే చెప్తున్నాడో, ఆయన ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో, ఆయన ఏ విధంగా అయితే జీవించాడో మీరు అలా ఉండండి, అలా జీవించండి అని చెప్తా ఉన్నారు. పేతురు గారు కూడా సేమ్ ఇదే రకంగా మాట్లాడతారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 1వ వచనం దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. పౌలు గారు ఇట్టి మనస్సును కలిగి ఉండండి అంటున్నాడు. పేతురు గారేమో ఇట్టి మనస్సును ధరించండి అంటున్నాడు. శిష్యులు చెప్పేది, ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పేది విశ్వాసులందరికీ ఒకటే. ఏంటంటే ఆయన ప్రభు యొక్క జీవిత విధానంలోకి, ఆయన మనస్సులోకి, ఆయన క్యారెక్టర్లోకి, ఆయన స్వరూపంలోకి మనం రావాలనేది. అలా వచ్చిన వారే, ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో వచ్చిన వాళ్ళే పరలోక రాజ్యానికి ఎలిజిబుల్. ఆయన పోలికలో లేని వారు, ఆయన చేసిన క్రియలు చేయని వారు, ఆయన మనసు ఎరగిన వారు పరలోక రాజ్యానికి అర్హులా అంటే అర్హులు కాదు. సో ఇక్కడ పరిసయ్యుడే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు మోమాటం లేని వాడివి, నువ్వు సత్యవంతుడివి, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టిన వాడివి మేము ఎరుగుదు. ఇంకా చాలా గుణలక్షణాలు ఉన్నాయి. ఆయన క్షమించేటువంటి క్యారెక్టర్, ప్రేమించేటువంటి క్యారెక్టర్, ఆయన్ని ఎదుటి వారి కోసం త్యాగం చేసేటువంటి క్యారెక్టర్ ఆయన. ఆ క్యారెక్టర్ లో ఇప్పుడు మనం అందరం ప్రతి ఆదివారం కూడుకుంటున్నామన్నా, మా ఎస్ఎఫ్జేలో ప్రతి ఉదయం సాయంత్రం కూడుకుంటున్నామన్నా ఎందుకయ్యా అంటే ఆయన స్వారూప్యంలోనికి రావడానికి, ఆయన పోలి జీవించడానికి, ఆయన పోలి నడుచుకోవడానికి. అందుకే మనం ఆరాధన చేసినా, ప్రార్థనలు చేసినా, పరిశుద్ధ గ్రంథాన్ని చదివినా కారణం ఒకటే, ఆయన పోలి జీవించడం కోసం. బయట సమాజానికి కూడా మనం వ్యక్తపరచాలనుకునేది ఏంటంటే, వీఆర్ క్రిస్టియన్స్, మేము క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారం, క్రీస్తును మనసు కలిగి ఉన్నవారం అని చెప్పడానికి. ఈ సందర్భంగా నేను మరి క్రీస్తు యొక్క గుణ లక్షణాల నుంచి ఒక గుణ లక్షణాన్ని ఈ మధ్యలోకి తీసుకొని నేను ఆ మాట గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన క్యారెక్టర్ క్షమించేటువంటి మనసు కదా. ఆ మనస్సు ఒకసారి
ఇది సంఘానికి అవసరం, బయట మనం సమాజంలోకి వెళ్ళినప్పుడు అవసరం, ప్రతి చోట ఇది అవసరమైంది. ఈ క్షమాపణ అనేది లేకపోతే క్రైస్తవ్యానికి అర్థం లేదు. దేవదేవుడు ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి రక్తమాంసాలు పాలుగాడై వచ్చిన కారణం ఏంటయ్యా అంటే క్షమించడం కోసం. క్షమాపణ అంటే ఏంటో చూపించడం కోసం. మనుషులు వేసిన పాపలను క్షమించి ఆయన మీద వేసుకొని ఆయన ప్రాణం పెట్టడం కోసం, ఆయన రాజ్యంలో క్షమించడం. కానీ చాలా దుఃఖం కలిగించే విషయం ఏంటంటే ఇప్పటికీ మనం క్రీస్తును వెంబడిస్తున్నారు అని చెప్పుకుంటున్నప్పటికీ మన జీవితంలో పూర్తిగా మనం క్షమించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పటికీ మనకు కొందరు శత్రువులు ఉన్నారు, ఇప్పటికీ మనకు కొంతమంది పడనవారు ఉన్నారు, ఇప్పటికీ మనం కొంతమందితో మాట్లాడకుండా ఎడమోహం పెడమోహంగా ఉండేటువంటి వారు ఉన్నారు. కానీ వాళ్ళు బయటికి చెప్పుకునేది ఏంటి అంటే వీఆర్ క్రిస్టియన్స్ అని చెప్తారు. అరే ఎన్నారా, నువ్వు క్రిస్టియన్ అయ్యండి, నువ్వు క్రీస్తును వెంబడిస్తున్న వాడు అయ్యండి, ఆయన గుణలక్షణమైనటువంటి ఆయన రాక కారణమైనటువంటి ఆ క్యారెక్టర్ నీ లైఫ్ లో ఉందా? నువ్వు ఎందుకు ఎదుటి వారితో మాట్లాడలేకపోతున్నావు, ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు, ఆయనతో మాట్లాడలేకపోతున్నావు, చేర్చుకోలేకపోతున్నావు? కారణం ఏంటి అంటే క్షమాపణ లేదు. కానీ క్రైస్తవులు అందుకే ఈ రోజు దేవుని వాక్యపు వెలుగులో మన సంఘానికి, సమాజానికి తెలియజేసే విషయం ఏంటంటే ఈ మంచి గుడ్ క్యారెక్టర్, క్షమించేటువంటి క్యారెక్టర్ మనలో ఎంతమందికి ఉంది? మనం ఉద్యోగం చేసే చోట ఎంతమందిలో మనం ఆ క్యారెక్టర్ చూడగలుగుతున్నాం? మన బంధువుల్లో ఎంతమందిలో ఆ క్యారెక్టర్ చూడగలుగుతున్నాం? చాలా ఇన్స్పైరబుల్ సిచ్యువేషన్ పరిస్థితులు మన సమాజంలో జరిగిన పరిస్థితులు ఏంటంటే, మనం రీసెంట్ గా 22వ తారీఖున ఒరిస్సా రాష్ట్రంలో ఈ నెల 22వ తేదీన 1999లో గ్రహం స్టేన్స్ గారిని సజీవ దహనంగా ఆయన పిల్లలతో పాటుగా ఇద్దరు కొడుకులు, ఫిలిప్, ఇంకొక అతని పేరు ఏదో ఉంది, థామస్ అనుకుంటా, తిమోతి, వీళ్ళిద్దరు పిల్లలు మరియు గ్రహం స్టేన్స్ గారిని వ్యాన్లో ఉండగా కాల్చి చంపేశారు. చంపేస్తే తర్వాత నీ భర్తను చంపేశారు కదా, ఇట్లా కాల్ చేశారు కదా, నువ్వేం స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నావు? ఆ చంపేసిన నీ భర్తనే, నువ్వు 9 మాసాలు కనిపించినటువంటి పిల్లల్ని సజీవ దానంగా బ్రతికొండగానే కాల్ చంపేసినందుకు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎలాంటి శిక్ష పడితే నీకు హ్యాపీ అని ప్రెస్ వాళ్ళందరూ వచ్చి అడిగితే ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత ఇన్స్పైరబుల్లో, ఎంత విశ్వాసాన్ని రేపిద్దో. ప్రభువు మమ్మల్ని క్షమించడానికి వచ్చాడు, ఆయన మమ్మల్ని క్షమించడా లేనిది వీళ్ళని నేను క్షమించలేనా? ఎట్లా క్షమించగలవు? కట్టుకున్న భర్త అదే నీ జీవితాంతం నువ్వు బ్రతుకున్నంత కాలం నీతో కలిసి నడవాల్సినటువంటి వాడు, నువ్వు బ్రతుకున్నంత కాలం నువ్వు కడుపున పుట్టిన బిడ్డలు నువ్వు పెంచి పోషించి వాళ్ళ ప్రయోజకులుగా చూసి సంతోషించాలనుకుంటున్నటువంటి మనస్సు ఒక తల్లి మనస్సు. అలాంటి మనస్సులో అదే పిల్లల్ని చంపేస్తే, కట్టుకున్న భర్తను చంపేస్తే, వాళ్ళే భార్యకి ఆ హౌస్ వైఫ్ గా ఉన్న ఆమెకి ఏంటి ఆధారం? పిల్లలే ఆమె ఆస్తి, భర్తే ఆమె ఆస్తి. ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటయ్యా అంటే ప్రభు నన్ను క్షమించాడు, నేను వారిని క్షమిస్తాను. యావత్ భారతదేశం షాక్ గురైంది. ఏంటి, ఎలా క్షమించగలిగింది? నీ భర్తను చంపేస్తే నువ్వు ఎట్లా క్షమిస్తావంటే క్షమిస్తున్నావా? ఎందుకంటే ఆమెలో ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ఎవరి క్యారెక్టర్? క్రీస్తును పోలి నడుచుకుంటున్నటువంటి క్యారెక్టర్, క్రీస్తు యేసు యొక్క మనస్సును కలిగి ఉన్న క్యారెక్టర్, క్రీస్తు యేసు యొక్క మనస్సును ధరించిన క్యారెక్టర్. అందుకని ఆమె క్షమించగలదు. మనుషుని చంపిన వారినే కాదు, ఆమె ఎంత వ్యతిరేకంగా ప్రవర్తించిన వారినైతే క్షమించగలదు. ఎందుకంటే ఆమెలో పూర్తిగా నిలువెల్లా ఎవరు నిండి ఉన్నారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి గుణలక్షణం, ఆ క్యారెక్టర్, ఆ క్షమించేటువంటి మనస్సు కలిగి. అందుకని ఆమె క్షమించగలిగింది. మనం చిన్న అన్యాయం ఏదన్నా జరిగిన,
చిన్నగా బండికి ఎవరన్నా అడ్డొచ్చినా, చిన్నగా బండికి ఎవరన్నా తీసుకుపోయినా, లేకపోతే ఎవరన్నా మన నిమిత్తం మన గురించి, మన పిల్లల గురించో భర్త గురించి ఏదన్నా చిన్న వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా తట్టుకునే మనసు కాదు, క్షమించే మనసు కాదు, ఓర్చుకునే మనసు కాదు. దానికి మాటకు ప్రతి మాట, నిందకు ప్రతి నిందో, కొడితే తిరిగి పడడము, ఇది లోక సంబంధమైన క్యారెక్టర్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. కానీ నీకున్నటువంటి పట్టినటువంటి నువ్వు క్రీస్తును కలిగి ఉన్నవాడు కదా, క్రీస్తును కలిగి ఉన్నవాడు కదా. ఎస్తేరు గ్రంథంలో హామాను రాజు దగ్గరికి వెళ్ళి యోధా జాతి ప్రజల నిమిత్తం ఒక నింద మోపడానికి ప్రయత్నం చేస్తాడు. రాజా, ఈ దేశంలో ఒక జాతి ఉంది, వారి విధులు సకల జనుల కంటే వారి విధులు ఎలా ఉన్నాయి అంటే ప్రత్యేకమైనవి. వాళ్ళు చాలా డిఫరెంట్. అందరితో కలిసిపోయిన వారు కాదు, అందరితో కలిసిమెలిసేవారు కాదు. వారి విధులు, వారి విధానాలు, వారి లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్. ఎంత డిఫరెంట్ గా ఉంటుందంటే అది మనుషులకు మోకమైన మోసం. విగ్రహార్పుదాలు జనమంటే జనం, అబద్ధాలు ఆడమంటే ఆయుధం. వాళ్ళ దేవుని నీతికి విరోధమైంది ఏది చేయరు. అలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు. మరి అలాంటి ప్రత్యేకమైన క్యారెక్టర్ ని ఈ గ్రాహం స్టేట్స్ గారి భార్య జీవితంలో మనం చూస్తాం. రీసెంట్ గా అమెరికా దేశంలో చార్లీ క్రిక్ గారి భార్య కూడా, ఎరికా క్రిక్, ఆమె కూడా చేసింది అదే. నా భర్తను చంపినందరినీ నేను క్షమిస్తున్నాను తండ్రి, అతన్ని, ఆ యవనస్తుని నువ్వు కూడా క్షమించు. వండర్ఫుల్ స్టేట్మెంట్. మేమన్నా ఒక 50 సంవత్సరాలు అనుభవించేసి భర్తతో ట్రావెల్ చేయాల్సిందల్లా ట్రావెల్ చేసేసి అంతా అయిపోయిందిలే, ఇంకేముందిలే, నేను కూడా కొంతకాలం బ్రతుకుతాను అనుకోవచ్చు. కాకపోతే యవనస్తుడు, భర్త యవనస్తుడు. ఆయన యవనస్తుల మధ్య వెళ్ళి యూనివర్సిటీలో డిబేట్ చేస్తూ అక్కడ దేవుని నీతికి వ్యతిరేకంగా, బిబ్లికల్కి వ్యతిరేకంగా జరుగుతున్న వాటిని బట్టి అక్కడ యూనివర్సిటీలో డిబేట్ పెట్టి యూత్ ని చైతన్యం చేస్తూ దేవుని వైపు ఆకర్షింపజేస్తారు. అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి చాలా చదువుకోమండి. ఇది మీరు ఎరగని విషయం కాదు, కానీ ఇది క్రైస్తవులకు ఉన్నటువంటి స్వభావం, క్షమించేటువంటి స్వభావం. క్రైస్తవులకు ఉండేటువంటి లక్ష్యం అది ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి గుణ లక్షణం. ఆ క్యారెక్టర్ మన జీవితంలోకి రావాలి, మన లైఫ్ స్టైల్లోకి రావాలి. అట్లా చేయబట్టే ఈనాడు ప్రపంచపు నలుమూలలకి ఈ క్రైస్తవ్యం విస్తరించింది. మా గ్రామంలో నా చిన్నప్పుడు 2 చర్చిలు ఉండేది. ఇప్పుడు దగ్గర 10-15 చర్చిలు అయిపోయి. అంటే వేరే విధంగా కాదు నేను చెప్పడం. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ క్యారెక్టర్ అనేది, జీసస్ క్యారెక్టర్ అనేది, ఆయన గుణలక్షణాలు అనేవి మనుషుల్ని అంత ప్రభావితం చేస్తున్నాయి. లోకంలో నుంచి ప్రత్యేకింపడాలని అంతగా పురుకొల్పుతున్నాయి, అంతగా ప్రోత్సహిస్తున్నాయి. లైక్ జీసస్ అన్నట్లు మేము ఆయనలా జీవించాలి, ఆయన పోలి నడుచుకోవాలి. మా క్యారెక్టర్ ఇదిగో, ఎదుటివారు మమ్మల్ని ద్వేషిస్తున్నవారు, మా మీద అసూయ పడుతున్నవారు, మమ్మల్ని చిక్కుల్లో పెట్టాలనుకుని మా దగ్గరకు వచ్చిన వారు సైతం నువ్వు సత్యవంతుడివి, నువ్వు సత్యమును బోధించేవాడివి, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టిన వాడివి అని ఎదుటివారు సాక్ష్యం పొందే విధంగా జీవించాలి. అందుకే సంఘానికి పౌలు గారు రాశాడు, ఫిలిప్పీ సంఘానికి, యేసు మనసు, క్రీస్తు యేసు యొక్క మనసు మీరు ధరించండి, కలిగి ఉండండి, ఆయన పోలి జీవించండి. భక్తులు చాలా సందర్భాల్లో ఈ క్షమించేటువంటి గుణాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితులు చాలా చూస్తాము. దైవజనులు అనబడిన వారు, అరే ఒక పెద్ద మినిస్ట్రీకి అధిపతి అనబడినటువంటి వాడు క్షమించే విషయంలో పడిపోయేటువంటి పరిస్థితులు, అక్కడ ఈగోస్
ఆ అడ్డొచ్చి క్షమించలేనటువంటి పరిస్థితులు, వేరైపోయే పరిస్థితులు, వెండిపోమనే పరిస్థితులు, తల్లి సంఘ సభ్యులనే కొంతమంది త్రోసేసే పరిస్థితులు, అలాంటి పరిస్థితులు చూస్తాం. ఎక్కడికి పోయింది అక్కడ? క్రీస్తు యేసు యొక్క మనసు ఎక్కడికి పోయింది? అక్కడ తరివేసే దగ్గర, వెలివేసే దగ్గర. పేరుకు మాత్రమే అన్నమాట క్రైస్తవుడు, చదువులకు మాత్రమే పరిమితమైపోయింది అన్నమాట. అనేకులు అన్ని జనులు అందరూ క్రైస్తవంలోకి ఎలా వస్తున్నారు? ఒకప్పుడు అన్ని జనులు వచ్చేవాడు కాదు. భారతదేశంలో ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి వారు, ఉన్నతమైన వర్ణాల్లో ఉన్నటువంటి వారు వాళ్ళు వచ్చేవాడు కాదు. అందరూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అందులో ఉన్న మాధుర్యం తెలిసింది, అందులో ఉన్నటువంటి సత్యం తెలిసింది, అందులో ఉన్నటువంటి గుణలక్షణాల క్యారెక్టర్ తెలిసింది. అందుకే ఇందులో సత్యం ఉందని పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఇందులో నిజం ఉంది అని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అంతే కదా, నిజమే కదా. మనం చంపేస్తే ఏమొస్తుంది? అనుసరిస్తున్న వారు, ఫాలో అవుతున్న వారు, వాళ్ళని ఏం ఫాలో అవ్వాలి? ఈ లోకంలో చాలా మంది ఫాలో అవుతున్నారు కదా. వాళ్ళని ఫాలో అని చూపించేది ఏంటి? నీకు అన్యాయం చేశాడు, వాడిని చంపే. నిన్ను ఫాలో అయ్యే వారికి నువ్వు చూపించేది ఏంటి? చంపేయడమా? నిన్ను ఫాలో అయ్యే వారికి నువ్వు చూపించేది ఏంటి? చెరసాలలో వేయడమా? చిక్కుల్లో పెట్టడమా? అని ప్రేమను చూపించు, క్షమాపణ చూపించు. అది క్రైస్తవ్యంలోనే ఉంది. అందుకే దీన్ని పోల్చాలనుకున్న వారు బోల్డంత మంది పోల్చలేకపోతున్నారు. దీన్ని అంతమొందించాలనుకున్న వారు బోల్డ్ మంది, అధికారులు, రాజులు చాలా మంది. లేదు, ఈనాటికి సజీవంగా ఉంది, ఈనాటికి నిలుచుంది, ఈనాటికి బలమైన పునాదితో ఉంది. దాన్ని ఎవరు బ్రేక్ చేయలేరు, ఎవరు కొలచలేరు. కారణం అందులో ఉన్నటువంటి అమూల్యమైన ఈ గుణలక్షణాలు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలు. అది ఆయన వెంబడిస్తున్న వారు కలిగి ఉన్నటువంటి గుణలక్షణాలు. అందుకే ఇది అన్బ్రేకబుల్, ఇది కూల్చలేనిది, ఇది ధ్వంసం చేయలేనిది. ఇది అందుకే అనేక మందికి ఇది మార్గదర్శకమైనది. ఎవరైనా చెప్పేది ఏంటంటే, క్రైస్తవులు ఒక ఉద్యోగి అయితే ఒక బెస్ట్ ఉద్యోగిగా, టీచర్ అయితే బెస్ట్ టీచర్గా, ఒక డాక్టర్ అయితే బెస్ట్ డాక్టర్గా, ఒక హౌస్ వైఫ్ అయితే బెస్ట్ హౌస్ వైఫ్గా, ఒక నైబర్ అయితే బెస్ట్ నైబర్గా క్రైస్తవ్యం అది నేర్పుతుంది. అంతేగాని పాడు చేసేది కాదు, చిక్కులు పెట్టేదిగా కాదు, చెడగొట్టేదిగా కాదు, తప్పుడు దారి పెట్టించేదిగా కాదు. ఇది సమాజానికి అర్థం కావట్లేదు. సొసైటీ దీన్ని తప్పుగా తీసుకుంటుంది. ఆనాడు యేసు ప్రభువుని పట్టుకోవడానికి పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఏ విధంగా అయితే ప్రయత్నం చేశారో ఇప్పటికీ క్రైస్తవుల్ని హింసించడానికి అదే చేస్తున్నారు. ఇది ఉన్నట్టుగా జీవిస్తున్నట్టుగా, సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తున్నందుగా. కానీ ఆ క్షమించే క్రమంలో, ఆ ప్రేమించే క్రమంలో క్రీస్తును పోలి నడుచుకుంటున్న వారు చూపించినటువంటి ఆ త్యాగపూరితమైన జీవితం చూసారా, అది చాలా ప్రోత్సాహాన్ని కలిగించి, విశ్వాసాన్ని రేకెత్తించి, ఉద్యోగం కలిగించే విశ్వాసం వీరుల జాబితా చూపిస్తాడు మనకి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో. విశ్వాస వీరుల జాబితా చూపిస్తూ వాళ్ళు వెనుదిరిగి చూడని పరిస్థితులు చూపిస్తారు. అయ్యా, నీకెందుకు లోకంలో లేని వారందరికీ, లోకంలో ఉన్న వారందరికీ లేని బాధ నీకే ఏంటి ఆ బాధ? ఎందుకు సువార్త చెప్పాలనుకుంటున్నావు? ఎందుకు ప్రార్థన చేయాలనుకుంటున్నావు? ఎందుకు మీటింగ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నావు? ఎందుకు డబ్బులు వెచ్చించి బైబిల్స్ పంచాలనుకుంటున్నావు? ఎందుకంటే ఇందులో ఈ అమూల్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి.
అది నిత్య రాజ్యానికి తీసుకెళ్లేటువంటి మార్గం. అక్కడ తీసుకెళ్ళాలి. ఆ క్షమించేటువంటి సందర్భం గురించి బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్యారబుల్ ఒకటి చెప్తారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం అనుకుంటుంది, అది 18వ అధ్యాయం. 18వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి పేతురు గారు వచ్చి, పేతురు గారు ఇలా అంటాడు, ఏమంటాడంటే, ప్రభువా, నా ఎడల తప్పుదం చేసిన వారిని నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుగా అంటే కాదు, 70 ఏళ్ల మట్టుకు, 70 ఏళ్ల మట్టు వరకు క్షమించాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఇది ఈ లోకం ఏం నేర్పుతుందంటే, ఒకసారి క్షమించావుగా రెండోసారి అవసరం లేదు, ఒకసారి క్షమించావుగా మూడోసారి అవసరం లేదు, 3 సార్లు క్షమించావు 4వ సారి అవసరం లేదు. కానీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నది ఏంటంటే, క్షమించడం గురించి 70 ఏళ్ల మట్టు క్షమించు. నువ్వు క్షమించబడ్డావు, అందుకే నువ్వు క్షమించాలి. క్షమించబడిన వాడు, క్షమించేవాడు క్షమించబడతాడు. అడిగిన వాడికి ఇవ్వబడుతుంది, వెతకిన వాడికి దొరుకుతుంది, తట్టిన వాడికి తెరవబడుతుంది, క్షమించిన వాడికి క్షమించబడతాడు. అందుకే నువ్వు క్షమించాలి. కయ్యని దగ్గరకు వచ్చి దేవుడు అడుగుతాడు, నీ తమ్ముడు ఎక్కడా? నీ తమ్ముడు ఎక్కడా? తమ్ముడికి నేను ఏమన్నా కావాలిగా ఉన్నానా? నా తమ్ముడికి నేను ఏమన్నా కావాలి అన్నా? లేదు. నీ ఎందుకు అంత మాంసంలో పుచ్చుకున్నావు? ఎందుకు అంత కోపం? తమ్ముడిని క్షమించలేకపోయాడు. ఆదిలోనే కయ్యను ఏబేలుని క్షమించలేకపోయాడు. కారణం ఒకటే, అతను ఆస్తులు అనుకోలేదు, అతను పేరు ప్రఖ్యాతలు అనుకోలేదు, ఏం అనుకోలేదు. తండ్రి దగ్గర, దేవుడి దగ్గర ది బెస్ట్ గా ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ఒక అర్పణ అర్పించాడు, ది బెస్ట్ స్టైల్లో. దేవుడి పిల్లలు ఎలా ఉండాలో అలా అర్పించాడు. కానీ నాకు చేయలేదు. దానికి కోపం వచ్చేసింది. కోపం ఎప్పుడు వస్తుందంటే, క్షమాపణ లేనప్పుడు, క్షమించే హృదయం లేనప్పుడు కోపం వస్తుంది. ఆ కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని పరిశుద్ధ గ్రంథం మాట్లాడతాను. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడు కానీ పాపము చేయుడి. ఇదే క్రైస్తవ్యం, ఇదే క్రీస్తుని పోలి నడుచుకోవడం. ప్రియమైన దేవుని జనాంగమా, మన హృదయంలో ఈ క్షమించేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన పోలి నడుచుకోవాలి. మనం పని చేసుకోవడం చోట ఆయన అన్నాడు, మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఎందుకు ఉప్పు? ఉప్పులాగా ఎందుకు ఉండాలి అంటే, క్రీస్తులాగా కనిపించడానికి. మీరు లోకానికి వెలుగు అన్నాడు. ఎందుకంటే లోకానికి వెలుగు అంటే, ఆ లోకానికి వెలుగు నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ క్రీస్తును ప్రతిబింబింపజేయడానికి, ఆయన తేజస్సును, ఆయన ప్రకాశమానమైనటువంటి వెలుగును, ఆయన గుణలక్షణాన్ని, ఆయన క్యారెక్టర్ని అక్కడ ఎక్స్పోజ్ చేయడానికి. అందుకే అంటున్నాడు, మనం పోల్చి మీరే లోకములకు ఉప్పు అనేది అందుకే కారణం. మీరే లోకములకు వెలుగు అనేది కారణం. అదే ఆయన గుణలక్షణాన్ని ఎక్స్పోజ్ చేయడానికి. ఆయన పోలి జీవిస్తున్నాము, మేము ప్రత్యేకింపబడిన వారు, ప్రభు నిమిత్తం ప్రతిష్ఠించబడిన వారు అని తెలియజేయడానికి. పరిచయం నుంచి చిక్కులు పెడదామని చూస్తున్నారు. చాలా మంది లోకంలో క్రైస్తవులు ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఎక్కడ దొరుకుతాడు? పేరుకి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చూస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు పట్టుకోవడానికి చాలా మంది చూస్తున్నారు. కానీ ఆయన పోలి నడుచుకుంటున్నవాడుగా ఆయన్ని మనం ప్రతిబింబింప చేయాలి, ఆయన్ని ఎక్స్పోజ్ చేయాలి. మనం ఎక్కడా కనిపించకూడదు. మన మాటల్లోనూ, ప్రవర్తనలోను, క్యారెక్టర్లోను మన ప్రతి గుణలక్షణం ఎలా ఉండాలంటే క్రీస్తును పోలి ఉండాలి. ఆ క్షమించేటువంటి మనస్సు,
ఆ సత్యాన్ని అనుసరించేటువంటి మనస్సు మనందరం కలిగి ఉండాలని, ఆయన వెంబడించాలని, వెనుదిరిగి చూడకూడదని, అటు కృప అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాలని ఈ నా చిన్న వర్తమానాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.